ఏలూరు నగర ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా శాసనసభ్యులు బడేటి చంటి, మేయర్ షేక్ నూజహాన్ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం, అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్న వేళ వాస్తవాలు తెలుసుకోకుండా వైసీపీ నాయకులు సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ వద్దకు వెళ్లి రాజకీయ విమర్శలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని మండిపడ్డారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, పరిపాలన గురించి తెలియని వారు కెమెరాల ముందు నిలబడి ఆరోపణలు చేయడం వల్ల వాస్తవాలు మారవు, ప్రజల కష్టాలను రాజకీయ లబ్ధికి వాడుకోవడం వైసీపీకి అలవాటుగా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో గోదావరి జలాల రాక ఆలస్యమైందని, అందువల్ల సమ్మర్ స్టోరేజీ ట్యాంకును పూర్తి స్థాయిలో నింపడం సాధ్యపడలేదన్నారు. ప్రస్తుతం గోదావరి నుంచి కేవలం 2.5 అడుగుల మేర మాత్రమే నీటి ప్రవాహం వస్తోందని, దీంతో మోటార్ల ద్వారా నీటిని ఎక్కించే ప్రక్రియ కొంత మందగించిందని వివరించారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ నిర్మాణం, అభివృద్ధి కోసం మొత్తం 5.90 కోట్లు ఖర్చు చేశామని, ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉందని స్పష్టం చేశారు. ఒక్క రూపాయి అయినా దుర్వినియోగం జరిగిందని ఆధారాలతో నిరూపిస్తే పూర్తి బాధ్యత తీసుకునేందుకు సిద్ధమని, కానీ నిరాధార ఆరోపణలు చేస్తే, ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూజహాన్ అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారని, సమస్యను వీలైనంత త్వరగా పూర్తిగా పరిష్కరిస్తామని ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు. ఈ సమావేశంలో కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, టీడీపీ నాయకులు రెడ్డి నాగరాజు, కంచన రామకృష్ణ, నాయుడు సోము, పూజారి నిరంజన్, పైడి వెంకట్రావు, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఏలూరు నియోజకవర్గం, ఏలూరు నగరపాలక సంస్థ మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఏలూరు ఇన్ఛార్జి జేపీ గారు, వాళ్ళ బృందం మరి దెందులూరులో మనకు ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ఎస్ఎస్ ట్యాంక్ని పరామర్శించడానికి, అక్కడ ఏ విధమైనటువంటి వర్కులు జరుగుతున్నాయి అవన్నీ కూడా పరిశీలన చేసి మరి అవన్నీ కూడా ప్రజల ముందుకి తీసుకొద్దామని చెప్పేసి వాళ్ళ బృందంతో కలిసి అక్కడికి వెళ్ళి చూసి, అక్కడ చూసిన తర్వాత అక్కడ పరిస్థితులు, అక్కడ జరుగుతున్నటువంటి విధి విధానాలు, అక్కడ జరుగుతున్నటువంటి ఏ రకమైనటువంటి మెకానిజం జరుగుతున్న అట్లన్నింటినీ కూడా చూసి అవాక్కయ్యి వాళ్ళు ఏమి మాట్లాడాలో తెలియక కింద సంవత్సరం అక్కడ లేవు, ఈ సంవత్సరం నీటి ఎద్దరు ఉన్నదని చెప్పేసి మనం అక్కడ షెడ్లు నిర్మించాం. పెద్ద పెద్ద షెడ్లు 2 నిర్మించి దాంట్లో 15 HP మోటార్లు 11 కొత్త మోటార్లు కొని, పాత ఆల్రెడీ 4 ఎగ్జిస్టింగ్ ఉంటే ఆ 4కి యాక్సరీస్ పెట్టి, అట్లాగే 20 HP మోటార్లు ఒక 20 కొని, ఎందుకంటే పూర్వం మెకానిజం ఎప్పుడో పూర్వం 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ల్యాండ్ ఎక్విజేషన్ చేసి 116 ఎకరాలు ల్యాండ్ ఎక్విజేషన్ చేసి ఆ రోజున ఎస్ఎస్ ట్యాంక్ తవ్వి, ఆ రోజున మెకానిజం ప్రకారం కాలంలో నీళ్లు ఒక సంపు తీసి ఆ సంపులోకి హారిజంటల్ మోటార్సు, అట్లాగే 150 HP మోటార్లు 3 మోటార్లు పెట్టి, ఆ 3 మోటార్ల ద్వారా కాలంలోంచి నీళ్లు సంపులోకి గ్రావిటీ ద్వారా పడితే ఆ గ్రావిటీలో నుంచి 150 మోటార్ల ద్వారా అవి పంపింగ్ చేసి ఎస్ఎస్ ట్యాంక్లోకి మరి నింపుకునేటువంటి మెకానిజంతో 15 సంవత్సరాల క్రితం చేశారు. మరి రానున్న కాలంలో కాలం క్రమేపా వానలు తగ్గటము, లేకపోతే ప్రాజెక్టులు నిండకపోవటము, అట్లాగే మన ధవళేశ్వరం నుంచి గోదావరి కాలువ మరి రన్నింగ్ అవుతూ వచ్చి మన ఏలూరు టైలెండ్, గోదావరి మన కాలువ టైలెండ్, మన దెందులూరు తర్వాత పాలగూడెంలో సుమారు 1200-1300 ఎకరాలు సాగుకు మాత్రమే ఉన్నది. అది కూడా మరి పైనుంచి వచ్చేటువంటి నీళ్లు అక్కడ నుంచి ఇక్కడ వరకు కొన్ని లక్షల ఎకరాలు వ్యవసాయం కానీ, అట్లాగే చెరువులు కానీ, వాటిలన్నింటి అవసరాలు తీర్చుకుంటూ మన దగ్గరికి వచ్చేపాటికి కాలువ తగ్గిపోవడం జరుగుద్ది. అట్లాగే భీమడోలు నుంచి ఏలూరు వరకు కూడా అక్కడ వరకు కాలువ లోతట్టులో ఉండేది, అక్కడ నుంచి కొంచెం మెరక అవుతూ వస్తూ ఉంటుంది. మరి భీమడోల్లో 4 అడుగులు 5 అడుగులు రీడింగ్ ఉంటుంటే మన ఏలూరు వచ్చేపాటికి సేమ్ అదే రీడింగు, అక్కడ వాటర్ వదలటం సమానంగానే ఉంటుంది. ఇక్కడ కాలువ మెరక వల్ల అది 2 అడుగులకి 2.5 అడుగులకి మీటర్ పడిపోతూ ఉంటుంది కాలువ లెవెలు. మొన్న హుటాహుటిన స్థానిక శాసనసభ్యుల వారు మరి చెరువు కాడికి వచ్చి విజిట్ చేసి అక్కడ పరిస్థితిని చూసి, అదే రోజున మధ్యాహ్నం సీఎం గారి ఆఫీస్ కాడికి వెళ్ళి ఇరిగేషన్ మినిస్టర్ గారితో, అట్లాగే మున్సిపల్ మినిస్టర్ గారితో మాట్లాడి కాలువ పరిస్థితి, డ్రింకింగ్ వాటర్ ఇట్లా ఉన్నాయి అని చెప్పి ఫోటోలన్నీ తీసుకెళ్ళి ఆ ఫోటోలన్నీ చూపించి, అదే రోజున సాయంత్రం పూట్ల కాలువ మనకి అది కాలువ పెరగడం జరిగింది. ఈ రోజున వెళ్ళి శాసనసభ్యుల వారు చెప్పబట్టి నిన్న పొద్దున్న నుంచి 2.83 రాబట్టి ఇవాళ వాళ్ళు వెళ్ళారు, ఏ మోటార్లు ఆడట్లేదు, మోటార్లు ఆడతలేదు, చెరువు ఎండిపోయిందని చూపించడానికి వెళ్ళారు. అక్కడికి వాళ్ళు వెళ్ళేపాటికి
మనం పెట్టినటువంటి 25 మోటార్లో ఒక మోటార్ పొద్దున బేరింగ్లు పోయినాయి, 24 మోటార్లు ఆడుతున్నాయి. సంపు నిండిపోయి ఉన్నది. సంపు నిండిపోయి ఉన్న దాంట్లో 150 మోటార్ ఆడుతుంది. మనకున్నటువంటి 60 మోటార్ ఆడుతుంది. 50 HP మోటార్లు 3 ఉన్నాయి. అవన్నీ కూడా ఆడుతున్నాయి. అవన్నీ కూడా నా ఫోన్లో ఇవాళ ఈ రోజున ప్రతిరోజు కూడా నాకు రికార్డింగ్ వస్తుంది. ప్రతిరోజు పొద్దున్నే నేను 5:30 కల్లా రీడింగ్ తీసి పెట్టిస్తా. ఇవన్నీ కూడా మోటార్లు ఆడినటువంటి సందర్భం. 2 రోజుల నుంచి యుద్ధంతో సమానంగా మోటార్లన్నీ ఆడించి మనం ప్రజలకి 4 రోజులు చెప్పాం. 4 రోజులు ఒక పూట ఇస్తాం, ఇచ్చిస్తాం అని చెప్పాం. మర్యాదగా మనం చెప్పిన మాట ప్రకారం 4 రోజుల తర్వాత 2 పూటలు ఇవ్వాల్సిందే అని చెప్పి ఎమ్మెల్యే గారు కమిషనర్ గారికి మేయర్ గారికి చెప్పారు. ఇంకా కరెక్ట్గా 2 రోజుల్లో ఇవన్నీ చెరువులో అన్నీ కూడా నింపి చెరువులో వాటర్ డంప్ చేసి మరి 2 పూట్ల ఇవ్వడానికి మేము రంగం సిద్ధం చేసాం. ఒక రోజు ఆగి మళ్ళీ ఎల్లుండి 2 పూట్ల ఇచ్చేస్తారు. మనకి ఇదే సమయం. ఈ రోజు మనం వెళ్ళినట్లయితే ఎప్పుడు లేని ఒక పూట మంచినీళ్ళు ఇస్తున్నారు. దీని గురించి మనం మాట్లాడి ప్రజల్లో అభద్రతా భావం, వీళ్ళ పరిపాలన మీద ఈ రకమైనటువంటి బురద జల్లొచ్చు అని చెప్పి వెళ్ళారు. కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ప్రతి రూపాయికి నేను కౌన్సిల్ మీటింగ్లో ఆ రోజున ఛాలెంజ్ చేసి మరీ చెప్పాను. 5,60,00,000 రూపాయలు ఖర్చు అయింది. 5,60,00,000 రూపాయలకి 1,94,00,000 రూపాయలు ఆ గండి పోర్చడానికి ఖర్చు అయింది. ఆ గండి కూడా ఓపెన్ టెండర్ పిలిచాం. టెండర్దారుడు వచ్చాడు. 4 నెలలు పట్టింది అది పోర్చడానికి. 18 లేయర్లు వేయాలి. 18 లేయర్లు, ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క సాయిల్ వేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి సాయిల్ టెస్ట్ చేయాలి. మళ్ళీ 15 సంవత్సరాల వరకు అతను గ్యారంటీ ఇచ్చాడు. పడిన లీక్లో మళ్ళీ డ్రాప్ ఇదైతే కనుక నేను మళ్ళీ వచ్చి ఫ్రీగా చేసి వెళ్తానని చెప్పి మనకు రాసి ఇచ్చేలాడు. అక్కడ లెక్క లేకపోతే, లెక్కలో తప్పుంటే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పకుండా నేను చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు నేను సమాధానం చెప్తాం. మేమిద్దరం కూడా 5,60,00,000 రూపాయల్లో ఒక్క సింగిల్ రూపాయి బిళ్ళ ఎవరన్నా మంచినీళ్ళు ఒక టీ 5,60,00,000 రూపాయలు ఒక టీ తాగారని చెప్పి వైసీపీ నాయకులు కానీ, ఇన్ఛార్జి జేపీ గారు కానీ, వాళ్ళ బృందం కానీ ఎవరైనా సరే ఈ స్టేట్లో 5,60,00,000 రూపాయల్లో సింగిల్ టీ తాగారు, 5 రూపాయలు ఖర్చు పెట్టని చెప్పి ఎవడన్నా నిరూపించగలిగితే దానికి బాధ్యత నేను ఎమ్మెల్యే గారు వహిస్తామని చెప్పి మీరేదో ప్రజానికాన్ని చెప్తాం. రేపొద్దున రండి, నేను రేపొద్దున ఆఫీస్లో ఉంటా. కమిషనర్ గారు ఉంటారు. 5 కోట్లు లెక్క అడగండి, అక్కడ పెడతాం. స్టేట్లో మీ ఇష్టం వచ్చిన ఆడిటర్ చూపించండి, మీ ఇష్టం వచ్చిన అకౌంటెంట్ చూపించండి, మీ ఇష్టం వచ్చిన ఏ డిపార్ట్మెంట్కి పెడితే ఆ డిపార్ట్మెంట్కి పెట్టి ఎంక్వైరీ లేపించండి. 5,60,00,000 రూపాయల్లో 2 కోట్ల రూపాయలు లీకేజ్కి అయింది. మిగిలిన ఈ మోటార్లో యాక్సరీస్ ఇవాళ కొత్త ట్రాన్స్ఫార్మర్ ఒకటి కొనుక్కొచ్చి పెట్టాం. 150 మోటార్లు రిపేర్ చేసి పెట్టాం. కొత్త పంపులు పెట్టాం. ఒక్కొక్క పంపు 38 లక్షల రూపాయలు. గుజరాత్ అహ్మదాబాద్లో చేపించి తీసుకొచ్చి పెట్టాం. ఎల్లుండి పొద్దు నీళ్ళు 2 పూటల మంచినీళ్ళు ఇచ్చేస్తారని చెప్పి వాళ్ళు నువ్వు తగునా అని చెప్పి 10 మందిని తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు ఇలా మాట్లాడితే ఏలూరు ప్రజలందరూ రోజు 2 పూటలు ఇప్పుడు దాకా మంచినీళ్ళు తాగలేదా? నువ్వు ఇవాళ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టేసి ఇవాళ వెళ్ళి మీడియా ముందర వాయిస్ ఇచ్చేస్తే ప్రజలు నమ్ముతారా? మేము ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తున్నాం, నువ్వు ఏ రకమైన మాటలు చెప్పావు? నువ్వు ఇవాళ ప్రెస్లో కనపడతావు, మరి రేపు సాయంత్రం ఎవరికి గుర్తుండదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఇవాళ మీడియా ముందర మాట్లాడావు, రేపు సాయంత్రం ఎవరికి గుర్తుండదు. కానీ మేము ప్రతిరోజు 2 పూట్ల మంచినీళ్ళు ఇస్తున్నాం. ప్రతిరోజు ఉదయం 6 గంటకి రాత్రి 8 వరకు ఆ మనిషి ఎమ్మెల్యే గారు కూర్చొని వచ్చిన వాళ్ళందరూ అవసరాలు తీరుతున్నారు. గతంలో నువ్వు కూడా చేసావు ఒకరి దగ్గర, అలాగే చేశారా? ఒకసారి వెనక్కి వెళ్ళి చూడు. నువ్వు ఎవరి దగ్గర అయితే చేసావో, నువ్వు ఎవరి దగ్గర అయితే చెందావో, నువ్వు ఎవరి దగ్గర అయితే చేసావో మీరందరూ కూడా అలాగే చేశారా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేస్తున్న అలాగే గతంలో మీరు చేశారా అన్నది ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆ మనిషి పడేటువంటి శ్రమ. ఈ ప్రజలందరూ కూడా మేము పడుతున్నటువంటి ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదని ఈరోజు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మాగుళ్ళిపల్ల జయప్రకాష్ జేపీ గారు చాలా గొప్పగా మాట్లాడారండి. ఏం మాట్లాడారంటే ఆయన ఏలూరులో మంచినీటి కొరత గురించి మాట్లాడుతూ చాలా బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క 2019-24లో వాళ్ళ యొక్క ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలని చాలా బాగా చెప్తూ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పథకాల గురించి ఆయన తెలిసి విమర్శించాడో తెలియక విమర్శించాడో ఆయనకే విజ్ఞతకు వదిలేస్తున్నా. మరి వాళ్ళు 2019 ఎన్నికల మేనిఫెస్టోలో అమ్మ ఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. దాన్ని అర్ధవడి చేసి ఒకరికే పరిమితం చేశారు. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 2,000 పెన్షన్ చేస్తే ఎన్నికల మేనిఫెస్టోలో 3,000 అలాగ 5 సంవత్సరాలు దేకిచ్చి 3,000 చేశారు. ఈ రోజున మేము
అమ్మఒడి దాన్ని నామకరణం పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 64 లక్షల చిల్లర మందికి నిన్న వేయటం కూడా జరిగింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి ప్రకారం జరిగింది. అలాగే పెన్షన్ కూడా 3,000 రూపాయలకి 4,000 చేస్తా అన్నాం. ఏప్రిల్లో మేము చెప్పాం కాబట్టి అది 3 నెలలు దీను, ఇది 4,000, 7,000 కలిపి జూలై 1వ తారీఖున ఇచ్చిన ఘనత ఒక ఎన్డీఏ కూటమిగా దక్కింది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే సన్నబియ్యం అని అన్నారు, సన్నబియ్యం లేదు. మద్యపాన నిషేధం అన్నారు, మద్యాన్ని ఏర్లే పారించారు. పేదవాడు తినే అన్నా క్యాంటీన్ల మీద పట్టుకొట్టారు, అది లేదు. అవన్నీ మేము చేశాం కదా, అవన్నీ చేశాంగా. మద్యపాన నిషేధం సంగతి పక్కన పెట్టండి. ఒక పశ్చిమ గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఆ కల్తీ మద్యం తాగి 35,000 మంది కుర్రోళ్ళు చచ్చిపోయారు. 18 కాడి నుంచి 35 వయసున్న వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా మా ఇన్ఛార్జ్ గారు మేము చూస్తే క్యాలెండర్లు ఎలాడుతూ ఉండే. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా కూడా స్థితి లేదు. మరి అవన్నీ చూసి మాట్లాడకుండా పోలవరాన్ని 73% మేము పూర్తి చేసాం, దాన్ని ఇంచు కదపలేకపోయారు. అనిల్ కుమార్ యాదవ్ గారు అసెంబ్లీలో తొడగొట్టాడు మహానుభావుడు. వాళ్ళు చేసేయన్నీ నోమో ఇదిను ఏదన్నా అంటే చిన్న కుర్రోడు యాక్సిడెంట్ చేశాడు, చిన్న కుర్రోడు గంజాయి అమ్మాడు, చిన్న కుర్రోడు దొంగతనం చేశాడు అని సాకులు చెప్తున్నారు తప్ప ఇంకా రెండోది లేదు. జేపీ గారు ఇవన్నీ కూడా మీకు తెలుసు, ఏదో చెప్పాలి. మీకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఏదో ప్రెస్ ముందుకు వచ్చి ఏదో చెప్పాలని అంటున్నారు. రేపు రానున్న రోజుల్లో మీకు పార్టీకి మీకు తగిన గుణపాఠం ప్రజలు చెప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పేసి సమావేశంలో